కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మొద్దు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ మోసపు మాటలు ప్రజలు నమ్మకూడదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ప్రజలకు మోసం చేయడానికి కొత్త హామీలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని, కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణమ్మను గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారంగా మాట్లాడాలని ఆమె హితవు పలికారు. బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తామని ముందుకు వస్తుంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని, అందులో ఎలాంటి తప్పు లేదని, కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం బాగుండదని డీకే అరుణ హెచ్చరించారు. దేశానికి సంబంధించిన ఎన్నికలని ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని, మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేసేందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న డీకే అరుణమ్మను ప్రజలు గెలిపించి తీరుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు శ్రీనివాసరెడ్డి, అంజయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నేను చేసిన అభివృద్ధి గురించి నేను చెప్పిన, నాకు ఓటేయమని నేను ప్రజలను అడుగుతున్నా. మరి మీకెందుకు దాని గురించి ఈర్ష్యపడుతున్నారు? మీకెందుకు దాని గురించి తట్టుకోలేకపోతున్నారు? మీరు చేసిన పని ఏమని ఉంటే చెప్పుకోనండి. రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేసినావో చెప్పుకో, నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్లు వాళ్ళు ఏం చేసినో చెప్పుకోమను. అంతేగాని అరుణమ్మ చేసుకున్న చెప్తుంటే మీ కళ్ళు మండుతుంటే, కడుపు మండుతుంటే, దానికి నోటికొచ్చటంలో మీరు మాట్లాడుతుంటే దీనికి ప్రజలు బుద్ధి చెప్పక మానరని చెప్పి నీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చేయండి, పాలమూరుకు తప్పకుండా మీకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. మాకేంటంటే అలవాటు, ఎవరిని కూడా చిన్నగా అలవాట్లేదు. నిన్ను నీవు అందమంటే కూడా మీరని వస్తుంది నాకు. ఎందుకంటే నీవు అని మాట్లాడినావు. నిన్ను కూడా నీవు అని అలానే వస్తుంది. కానీ నా సంస్కారం ఆటోమేటిక్గా మీరని వస్తుంది. మీరు కూడా సంస్కారాన్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోండి. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే తప్పు లేదు. ఎమ్మెల్యేగా గెలిపించి మీరు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఇంకా తృప్తి లేదు. డీకే అరుణ మాత్రం ఈ యొక్క పాలమూరికి ఇన్ని సేవలు చేసినా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ యొక్క పార్లమెంటులో అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే, ప్రజలు నాకు ఓటేస్తే గెలిపిస్తే మీరు ఓర్వలేరు. అరుణమ్మ గెలవకూడదని ప్రచారం చేస్తున్నారు. అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పి ప్రచారం చేస్తున్నారు. 10 మంది గొంతుకలు తయారు చేసి దాడి చేపిస్తున్నారు. అబద్ధ మాటలు చెప్పి చిలిక పలుకులు బలికిస్తున్నారు. అంటే ఇదేం సంస్కారం మీద అడుగుతున్నా. ఒక్క మహిళ మీద అరే ఇంతమంది దాడి చేయాలి, అవసరం ఉందా? మీరు ముఖ్యమంత్రి, మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మీరు చేసిన పనులు చెప్పుకోండి. అంతేగాని నోటికి వచ్చినట్లలా మాట్లాడడం మానేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడదాం మనం. మీరు ఈ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఏమేమి ఇచ్చారు హామీలు? ఉద్యోగస్తులకు అందరికీ కూడా కేసీఆర్ ఉద్యమంలో అందరినీ ఉపయోగించుకున్నాడు, మోసం చేసిండు. నేను వస్తే అందరికీ కూడా న్యాయం చేస్తాను మీరు మాట్లాడిండు. మరి ఇప్పటిదాకా కేజీబీవీ కింద ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం 60% గ్రాంట్ ఇస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా మీరు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇవ్వడం లేదు మీరని అడుగుతా ఉన్నా. ఎస్ఎస్ఏ కింద వస్తున్నటువంటి వారి వేతనాలను ప్రభుత్వమే టేకప్ చేసి వారికి అందరికీ కూడా ఉద్యోగస్తుల యొక్క రూల్స్ని వర్తింపజేసే విధంగా ఉద్యోగస్తుల కోసం డీకే అరుణమ్మ మీ ఎమ్మడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రం ఒక్క డిఏ కూడా పెండింగ్లో పెట్టలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 డిఏలు పెండింగ్లో పెట్టింది ఉద్యోగస్తులు. కనీసం 2 డిఏలైనా మరి ఇప్పటిదాకా ప్రకటించాలి కదా. 4 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి, సగమైన ప్రకటించాలి కదా. దాని గురించి జవాబు చెప్పండి. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించినటువంటి పిఆర్సి గత సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభం కావాలి. వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఎలక్షన్లకు ముందు రాగానే పిఆర్సి ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా అసలు దాని ఊసే లేదు, దాని మాటనే లేదు. మరి దాని గురించి చెప్పండి మీరు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా అధికారంలోకి వచ్చిన 15 రోజుల లోపలే క్లియర్ చేస్తా అని చెప్పిండ్రు అని మీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మరి 120 రోజులు 130 రోజులు దగ్గర అవుతుంది. మరి ఎందుకు ఇప్పటిదాకా మీరు చెల్లించలేదు? 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, మరి అంతకంటే మరి 2004 కంటే ముందు ఎంపికైన వాళ్ళకి, తర్వాత ఎంపికైన వాళ్ళకి పాత పెన్షన్ వర్తింపజేయాలని మా కేంద్ర ప్రభుత్వం 57/4, 57/5 కింద మెమో ఇచ్చినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఈరోజు 120 రోజులు అవుతుంది. అయినా కూడా ఉద్యోగుల సమస్యల పైన, ఆయన ఇచ్చిన హామీల పైన ఒక్క సమీక్ష నిర్వహించిండా? కోదండరావుని ఎమ్మెల్సీ చేస్తాను ప్రకటించాడు సమీక్ష సమావేశం పెట్టి. తప్ప ఏ ఉద్యోగస్తులను ఇప్పటిదాకా ప్రకటించుకొని ఒక్క ప్రకటనైనా ఇప్పటిదాకా చేసిండా? కాంట్రాక్టు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు మరి గెస్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేసి వారికి అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి, వారికి అందరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇచ్చినటువంటి విధంగానే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా సర్వీసులో ఎప్పుడైనా వాళ్ళు 73 రోజులు పిల్లల సురక్షణ సెలవులను ప్రకటించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మెటర్నిటీ లీవ్ కింద రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో, మోడల్ స్కూళ్ళలో వార్డెన్లను నియమించాలి ఎంబడే ఈ ప్రభుత్వం. వాటి గురించి చెప్పండి. వారికి అందరికి కూడా మినిమం పే స్కేల్ ఇస్తూ వారందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ కూడా ఎవరికి ఆరోగ్య కార్డు సరిగ్గా వస్తలేవు. వారికి అందరికీ కూడా ఇప్పుడైనా ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డులు అందించే విధంగా సక్రమంగా నీట్గా కేసీఆర్ యొక్క ఫుడ్ స్టెప్స్ అంటే ఆయన అడుగు జాడల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేయాలి, అడ్డగోలుగా తిరిగితే మమ్మల్ని నమ్ముతున్నాను అనుకుంటున్నాడు. కాబట్టి నేను కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ, ఈ ప్రాంతము బిడ్డ అయినటువంటి మీ పాలమూరు బిడ్డ అయిన అరుణమ్మకు భారీ మెజార్టీలో గెలిపించండి. ఈ పాలమూరు అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.